ఈ విశ్వాన్ని ఎవరైనా నడుపుతున్నారా? ఈనాడు శాస్త్రజ్ఞులు తమ అపారమైన మేధస్సును ఉపయోగించి భూమిపైన కొన్ని ప్రత్యేక కక్షలలో పరిభ్రమించి ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. ఈ ఉపగ్రహాలు కొన్ని రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత భూమి మీద కూలిపోవటమో లేదా అగ్నికి ఆహుతి అయిపోవడమో జరుగుతుంది. కానీ భగవంతుడు సృష్టించిన గ్రహాలు అనంతకాలం నుండి తమ తమ కక్షలలో ఒక క్రమ పద్ధతిలో సంచరిస్తూ ఉన్నాయి. అవి ఏనాడు కూలిపోవడం జరగదు. కాంతి ఒక సెకన్కి 1,86,000 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ వేగంతో ప్రయాణించగలిగే ఒక అంతరిక్ష వాహనంలో అంతరిక్షంలో కొన్ని లక్షల సంవత్సరాల పాటు ప్రయాణం చేసినట్లయితే సూర్యుడికి సంబంధించిన నక్షత్ర మండలాలను మరియు నక్షత్రాలను చేరుకోవచ్చు. పాలపుంతలో అసంఖ్యాకమైన నక్షత్రాలు కనిపిస్తాయి. అక్కడ కనిపించే కొన్ని నక్షత్రాల నుండి వచ్చే కాంతి ఇప్పటికీ భూమిని చేరుకోలేదు. సృష్టిలో అర్థం కాని అనేక అంశాలు ఎన్నో దాగి ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడం కోసం శాస్త్రజ్ఞులు బుర్రలు పగలగొట్టుకుంటున్నారు. సృష్టి రహస్యంలో ఆవగించంత తెలిసిన తాము గొప్ప విజయం సాధించినట్లుగా శాస్త్రజ్ఞులు గర్వపడతారు. ఇంత నిగూఢమైన మరియు అపూర్వమైన సృష్టిని చేసిన భగవంతుడు మాత్రం ఎలాంటి గర్వము లేకుండా మౌనంగా ప్రశాంతంగా ఉంటాడు. ఈ సృష్టిలో ఒక విచిత్రమైన పద్ధతి దాగి ఉంది. మనిషి వదిలే కార్బన్ డైఆక్సైడ్ చెట్లకు ప్రాణవాయువు అవుతుంది. అలాగే చెట్లు వదిలిపెట్టే ఆక్సిజన్ మనిషి ప్రాణాలు వదిలిపెట్టే ప్రాణవాయువుగా మారుతుంది. ఈ విధమైన పరస్పర లాభదాయక విధానాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? శాస్త్రజ్ఞులు తాము కూడా కొన్ని పదార్థాలను సృష్టించామని గొప్పగా చెప్పుకుంటారు. ఉదాహరణకు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ వాయువులను మిశ్రమం చేసి నీటిని సృష్టిస్తారు. అయితే హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ వాయువులను ఈ శాస్త్రజ్ఞులు సృష్టించలేదు అన్నమాట యథార్థం. ఇవి సూర్యకాంతి వల్ల తయారవుతాయి. సృష్టిలో ఉన్న వివిధ పదార్థాలను కలిపి మరియు విడదీసి కొత్త పదార్థాలను తయారు చేయడం మాత్రమే శాస్త్రజ్ఞులకు వీలవుతుంది. అసలు లేని పదార్థాలను తయారు చేయడం వీరికి అసాధ్యం అని గుర్తించాలి. ఇంకొక విచిత్రం ఏమిటంటే ఈ భూగోళం మీద దాదాపు 6 బిలియన్ల మానవులు జీవిస్తున్నారు. అయితే ఇంతమందిలోనూ ఏ ఇద్దరు అచ్చుపోసినట్లుగా ఒకే రకంగా ఉండరు. ఇలాంటి విభిన్నమైన సృష్టిని భగవంతుడు మాత్రమే చేయగలడు. మానవులు అచ్చుపోసి ఒకే రకంగా ఉండే వస్తువుల్ని మాత్రమే తయారు చేయగలరు. భూమిపై జీవజాలం బ్రతకటానికి వీలుగా భూగోళం పరిమాణం ఎంత ఉండాలో అంత ఉంది. భూగోళం పైన దాదాపు 50 మైళ్ళ ఎత్తు వరకు ఆక్సిజన్ మరియు నైట్రోజన్ వాయువులు ఒక పల్చటి పొరలాగా వ్యాపించి ఉన్నాయి. భూమి యొక్క పరిమాణము మరియు ఆ పరిమాణానికి తగ్గట్లుగా ఉన్న భూమి ఆకర్షణ శక్తి భూమి ఉపరితలం మీద కొన్ని మైళ్ళ ఎత్తు వరకు వ్యాపించి ఉన్న వాతావరణాన్ని తన వైపు ఆకర్షించుకుంటూ ఉన్నది. భూమి ఇప్పుడు ఉన్న పరిమాణం కన్నా పెద్దగా ఉన్నట్లయితే దానిపైన ఉండే వాతావరణంలో హైడ్రోజన్ వాయువు వ్యాపించి ఉండేది. గురుగ్రహం మీద కూడా ఇలాగే హైడ్రోజన్ వాయువు వ్యాపించి ఉంటుంది. జీవి బ్రతకడానికి వాయువులు ఏ ఏ పరిమాణంలో కలిసి ఉంటే సాధ్యమవుతుందో అలాంటి వాయు మిశ్రమమే భూగోళం పైన ఉన్నవి. భూమి సూర్యుడికి ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఉంది. భూమి సూర్యుడి నుండి ఇప్పుడున్న దూరం కన్నా కొంచెం దగ్గరైన భూమి మీద ఉండే సర్వ జీవజాలం సెకండ్లలో భస్మం అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడున్న దూరం కన్నా కొంచెం దూరం అధికంగా ఉన్న భూమిపై సూర్యకాంతి పడదు. ఫలితంగా భూమి మీద ఉండే సమస్త జీవులు గడ్డ కట్టుకుపోతాయి. గంటకు 67,000 కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ తిరుగుతున్న భూమి ఎల్లప్పుడూ సూర్యునికి ఎంత దూరంలో ఉంటే భూమి మీద ఉండే జీవజాలం క్షేమంగా ఉంటుందో అంత దూరంలో మాత్రమే ఉంటుంది. ఈ సౌర కుటుంబంలోని గ్రహాలన్నింటిలోనూ ఒక్క భూమి మీద మాత్రమే జీవి మనుగడకు అవకాశం ఉంది. భూమిని జీవి జీవించడానికి తగ్గట్లుగా, ఇంకా చెప్పాలంటే కష్టంగా లెక్కలు వేసిన విధంగా ఏర్పాటు చేసింది ఏదో ఒక అద్భుత శక్తి అని నమ్మక తప్పదు. ఎందుకంటే భూమి సూర్యునికి అటు దగ్గర కాకుండా ఇటు దూరం కాకుండా ప్రచండ వేగంతో తిరగటం ఎవరి ప్రమేయం లేకుండా సాధ్యం కాదు. ఇక చంద్రుడి విషయానికి వస్తే అది ఎంత పరిమాణంలో ఉండాలో అంత పరిమాణంలో ఉంది. చంద్రుడు భూమి మీద ఉండే సముద్రాల్లో కెరటాలను లేపుతాడు, అనగా సముద్రాల్లో చలనాన్ని కలిగిస్తాడు. చంద్రుడి ఆకర్షణ శక్తి భూమి మీద లేనట్లయితే సముద్రాలు చలనం లేకుండా ఉండిపోతాయి. చంద్రుడి ఆకర్షణ శక్తి కారణంగానే సముద్రాల్లో వేగం తగ్గి, అనగా పొంగు లేకుండా కెరటాలు వెనక్కి వెళ్లడం జరుగుతుంది. చంద్రుడి ప్రభావం లేకపోతే నిశ్చలంగా ఉండే సముద్ర జలాలు భూమి పెరుగుతున్న సమయంలో ఏదో ఒక దశలో పళ్ళ ప్రాంతంలోకి పొర్లిపోయి ఆ ప్రాంతాన్ని శాశ్వతంగా నీళ్ళలో ఉంచే ప్రమాదం ఉంటుంది.
అనగా భూమిపై ఉండే మానవుడికి సహకరించే విధంగా భూమిపై చంద్రుడి ఆకర్షణ ఉండేలా ఏర్పాటు చేసింది ఎవరు? అది భగవంతుడే అని నమ్మటంలో అతిశయోక్తి ఉండదు. ఎందుకంటే ఈ సృష్టిలో ఎవరూ చేయకుండా ఏది జరగదు. ప్రతి కార్యం వెనకాల ఎవరో ఒక కర్త ఉండి తీరాలి. దీనిని హేతువాదులు కూడా అంగీకరించక తప్పదు. జలం లేకుండా ఏ జీవి జీవించలేదు. జలం యొక్క ప్రత్యేకత ఏమిటంటే జలానికి రుచి, వాసన, రంగు ఉండదు. అయినప్పటికీ నీరు లేకుండా ఏ జీవి జీవించలేదు. ఇంకొక విశేషం ఏమిటంటే చెట్లు, జంతువులు మరియు మానవుల శరీరాల్లో 2/3 వంతు నీరే ఉంటుంది. ఈ నీటికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. నీరు మరిగిపోవాలంటే అసాధారణమైన వేడి కావాలి. అలాగే గట్టకట్టాలంటే చాలా ఎక్కువ స్థాయిలో చల్లదనం ఉండాలి. మనిషి జీవించే వాతావరణంలో మార్పులు వస్తున్నప్పటికీ మనిషి శరీరంలోని ఉష్ణోగ్రత 98.6 డిగ్రీలకు తగ్గకుండా చూస్తూ మనిషి జీవించడానికి నీరు సహకరిస్తుంది. జలంలో అనేక రకాల రసాయనాలు, ఖనిజ లవణాలు, పోషక పదార్థాలు ఉంటాయి. మనిషికి కావలసిన ఈ పదార్థాలను తనలో కలిగించుకుని మనిషి శరీరంలో ఉండే అతి సన్నటి రక్తనాళాల గుండా ఆ పదార్థాలను శరీరంలోని అన్ని భాగాలకు చేరుస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే తనతో పాటుగా తీసుకెళ్లే పదార్థాల యొక్క స్వభావాన్ని ఏమాత్రం మార్చకుండా అవి చేరాల్సిన చోటుకి చేర్చడం నీటి యొక్క ప్రత్యేకత అని చెప్పాలి. మనిషి తీసుకునే ఆహారం, ఔషధాలు, ఖనిజ లవణాలు మనిషి శరీరం ఉపయోగించుకునేలా చేయడంలో నీరు సహాయపడుతుంది. నీటి యొక్క ఇంకొక విశేషం ఏమిటంటే భూమాకర్షణ శక్తికి విరుద్ధంగా నీరు తనతో పాటుగా చెట్లకు అవసరమైన పోషక పదార్థాలను తీసుకుని చెట్ల పై కొమ్మ వరకు కూడా చేరుకుంటుంది. ఎంత ఎత్తు ఉన్న చెట్టుకైనా నీరు చిటారు కొమ్మ మీద ఉన్న చివరి ఆకు వరకు కూడా చేరుతుంది. భూమి మీద ఉన్న మొత్తం ప్రదేశంలో 97% సముద్రాలే ఉన్నాయి. అయినప్పటికీ భూమి మీద నివసించే సమస్త జీవులకు కావలసిన మంచినీరు లభించే ఏర్పాటు భూమి మీద ఏర్పాటు చేయబడింది. అది ఎలాగంటే సూర్యరశ్మి కారణంగా సముద్రాల ఉపరితలం మీద ఉండే నీరు ఆవిరై పైకి వెళ్లిపోయి మేఘాలుగా మారుతుంది. ఉప్పు సముద్రంలోనే ఉంటుంది. ఇక పైకి వెళ్లి మేఘాలుగా మారిన నీరు చల్లగాలి తగలగానే వర్షంగా మారి, అనగా మంచినీరుగా మారి భూమిపై కురిసి భూగర్భంలోకి ప్రవేశించి అక్కడ నిలువ ఉంటుంది. అలా నిలువ ఉన్న జలం బావుల ద్వారా, పంపుల ద్వారా, నీటి ఊటల ద్వారా మానవులతో సహా సమస్త జీవులకు అందుతుంది. వాటి ప్రాణాన్ని నిలబెడుతుంది. ఎవరో అనుభవజ్ఞులు ఏర్పాటు చేసినట్లుగా ఉప్పు నీరు మంచినీరుగా మారి మానవులకు అందుతుంది. ఎవరి ప్రమేయం లేకుండా ఇది సాధ్యపడుతుందా? ఒక వేడి కప్పులోని కాఫీని త్రాగకుండా కాసేపు అలాగే ఉంచితే ఆ కాఫీ చల్లారిపోతుంది. కానీ భూమి 24 గంటల్లో ఒక చుట్టూ తిరుగుతుంది. పగలు, రాత్రి ఒక క్రమ పద్ధతిలో ఏర్పడతాయి. సూర్యుని నుండి భూమి మీదకి చేరే ఉష్ణోగ్రత ఒక క్రమ పద్ధతిలోనే ఉంటుంది. ఈ విశ్వాన్ని మరియు ఇందులో తిరిగే గ్రహాల్ని ఒక క్రమ పద్ధతిలో ఎవరో ఒకరు ఉంచకపోతే అవి అంత నియమబద్ధంగా ఇలా ఉంటున్నాయి. ఎవరు విధించిన నియమాలను పాటించి అవి జీవుల జీవితాన్ని సుఖమయం చేస్తున్నాయి. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన ఒక శాస్త్రజ్ఞుడు ఇలా చెప్పాడు: ప్రకృతి కొన్ని సూత్రాల ప్రకారం ఎందుకు ప్రవర్తిస్తున్నది అన్నది ఒక మిస్టరీ. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.